విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణం పాత బస్టాండ్లో వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో వెనుకబడిన విజయనగరం జిల్లాలో ఆయన చేసింది బోడి సున్నా కనిపిస్తుందని, 2014లో మోసపూరిత హామీలు ఇచ్చి మళ్లీ మోసం చేయడానికి వస్తున్నాడన్నారు. ఈ జిల్లాకి వైఎస్ఆర్ మాత్రమే మేలు చేశారని, పాదయాత్రలో తోటపల్లి చూసి సీఎం కాగానే 400 కోట్లు ఖర్చు చేసి 90% పనులు పూర్తి చేశారు. 10% పనులు కూడా పూర్తి చేయకుండా ఈ 5 ఏళ్లు బాబు ఎలా మోసం చేశారో ఆలోచన చేయండి అన్నారు. ఒడిశాతో వివాదం ఉందని జంజావతి కట్టడానికి ఎవరు ముందుకు రాకపోతే వైఎస్ఆర్ రబ్బర్ డ్యామ్ తీసుకువచ్చారని, చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని టిఫిన్ కి స్టాలిన్ దగ్గరికి, మధ్యాహ్నం భోజనానికి మమతా దగ్గరికి, కాఫీ తాగడానికి రాహుల్ దగ్గరికి వెళ్తారు కానీ జంజావతి సమస్య కోసం ఒడిశా సీఎం దగ్గరికి వెళ్లారనే ఆలోచన చేయరన్నారు. ఈ ప్రాంతంలో అత్యధికంగా అగ్రిగోల్డ్ బాధితులున్నారు. ఈ 5 ఏళ్లు వారిని బాబు ఎలా అడ్డుకున్నారు? పైగా అగ్రిగోల్డ్ ఆస్తులు కొట్టేయడానికి బాబు ఆయన బినామీలు కుట్ర చేస్తున్నారన్నారు. నా ప్రతి అడుగులో ప్రతి కుటుంబం పడుతున్న కష్టాలను చూశానని, మీ బాధలు నేను విన్నాను, మీ కష్టాలు నేను చూశాను, నేను మీకు ఉన్నాను అని భరోసా ఇస్తున్నానని అన్నారు. మీరందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి జోగారావు, ఎంపీ అభ్యర్థి మాధవ్ని గెలిపించాలని సభలో జగన్మోహన్ రెడ్డి కోరారు. ఈ బహిరంగ సభలో అలజంగి జోగారావుతో పాటు జమ్మన్న, ప్రసన్న కుమార్, చిన్న, సీను, మరిసర్ల తులసితో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి తీసుకొని పోవాలి, ప్రతి అక్క దగ్గరికి తీసుకొని పోవాలి, ప్రతి చెల్లమ్మ దగ్గరికి తీసుకొని పోవాలి, ప్రతి అన్నకు చెప్పాలి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు చెప్పాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. ఎన్నికలప్పుడు మోసం చేస్తూ మాటలు మాట్లాడడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేసే పరిస్థితి మారిపోవాలి. ఇది జరగాలని మీరందరూ చల్లగా దీవించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, జోగారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు జోగారావుపై ఉంచవలసిందిగా సభనీయంగా కోరుతా ఉన్నాను. అదే రకంగా నా కుడి పక్కన నా చెల్లి ఉంది. నా చెల్లి కూడా మంచిది, సౌమ్యరాలు, మంచి చేస్తుందని నమ్మకం నాకుంది. మీ ఎంపీ అభ్యర్థిగా నా చెల్లి నిలబడతా ఉంది. మీ అందరి చల్లని, మీ అందరి చల్లని ఆశీస్సులు మాధవమ్మపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా వెళ్ళి. మన గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటారేమో, మన గుర్తు తెలిపాల్సిన అవసరం ఉంది. మన గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటారేమో, ఒక్కసారి గుర్తును చూపిస్తా, దయవుంచి గుర్తును చూడవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తాను. మన గుర్తు ఫ్యానక్క, ఫ్యానమ్మా, మన గుర్తు ఫ్యానన్నా, అవ్వా మన గుర్తు ఫ్యానవ్వా, అవ్వ ఇటు, అవ్వ ఇటు, మన గుర్తు ఫ్యానవ్వా.